జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులో 13 జాతీయ అవార్డులు తెలంగాణ రాష్ట్రం సాధించగా అందులో 9కి 8 విభాగాల్లో తెలంగాణ గ్రామాలు ఉత్తమ ప్రతిభను కనపరిచాయి. సమృద్ధిగా మంచినీటి వసతి కలిగిన గ్రామంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామానికి దక్కింది. దీంతో ఆ గ్రామ సర్పంచి చిట్ల స్వరూపారాణి, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యుడు కొమ్మరాజులు నరసింహులు, ఎర్రబెల్లి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు సురుగు సుధాకర్ గౌడ్లతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిశారు. పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం వడ్డే కొత్తపల్లి తోటలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఉండగా వచ్చి ప్రత్యేకంగా కలిశారు. ఇస్తారా 20 లేవు అంటారు. 20 లక్షలైనా లేవనే పరిస్థితి. ₹1,00,000 నుంచి 20 లక్షలు వేరే అంటే ఆ నీళ్లు చేయబట్టి. ఆ నీళ్లు లేకపోతే పరిస్థితి ఎట్లా ఉండదు ఒక్కసారి ఆలోచించండి. నేను ఒకటే కేసీఆర్ గారు అందరి నీళ్లు తీసుకొచ్చి కాళేశ్వరం 2 ఏళ్లలో కట్టాడు. 2 ఏళ్లలో మీరు తెలిసి ఉండాలి. అంత ముందు కాలువలు మీరు కానీ మహారాష్ట్రలో అడ్డుకట్టలు వేసే వారికే చుక్క నీళ్లు బంద్ అయినాయి. కాళేశ్వరం 2 ఏళ్లలోనే కట్టి వర్ధమయ్యేటట్టు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? గుండె మీద చేసుకున్నందరూ ఆలోచించారు. నీళ్ళ కరెంటు కోసం తెచ్చాం. మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫారం కాలిపోయేది. 2 ఎకరాలు వేస్తే ఎకరం బండుడు కష్టం. ఇవన్నీ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి మనం. ఇలా మంచి కరెంట్ ఇచ్చాడు, వేరే రాష్ట్రాలు ఇస్తలేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏమంటాంది? మీటర్లు పెట్టు అంటారు. మీటర్లు పెడదామా? మా అంటే ఎంత 80,000 సంవత్సరానికి ₹1,00,000